హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చామండి. అదే మోపిదేవిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గురించి. మేము అవినిగడ్డ బస్ ఎక్కి ఉయ్యూరు నుంచి మోపిదేవి బయలుదేరామండి. అవినిగడ్డ నుంచి ప్రతిరోజు బస్సులు మోపిదేవికి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ 2 రూట్లు ఉంటాయండి. ఒకటి ఊళ్ళలో గుండా వెళ్తుంది ఒక రూటు, ఇంకో రూట్ వచ్చి కరకట్ట మీద నుంచి వెళ్తుందండి. ఈ ఊళ్ళన్నీ కవర్ చేసుకెళ్ళేదైతే మీకు హార్డ్లీ 3 అవర్స్ పడుతుంది. విజయవాడ నుంచి మోపిదేవి మీరు వెళ్ళాలంటే. కరకట్ట అయితే మీరు గంటన్నరలో వెళ్ళిపోవచ్చు. ఇది కూచిపూడి గ్రామం అండి. ఈ కూచిపూడి గ్రామానికి కూచిపూడి నృత్యానికి ప్రసిద్ధి చెందింది మనందరూ తెలిసిందే. సిద్ధేంద్ర యోగి 15వ శతాబ్దంలో దీన్ని అభివృద్ధి చేశారండి. వెంపటి చినసత్యం గారు ఈ యొక్క కూచిపూడి నాట్యంలో ముఖ్యులు. చూడండి ఎంతో అందంగా ఉన్నాయండి పొలాలు, పచ్చని పొలాలు గుండా వెళ్తుంటే చాలా హాయిగా అనిపించింది. ఇలా ఊళ్ళు తగులుతూ ఉంటాయండి. ఇది మొవ్వ బస్ స్టాండ్. దీనికి ముందు మన కూచిపూడి అయ్యంకి వేసాము. ఇది చల్లపల్లి అండి, చల్లపల్లి బస్ స్టాండ్. ఈ చల్లపల్లి కూడా చరిత్రలో ముఖ్యమైన స్థానం ఉందండి. చల్లపల్లి రాజావారు కట్టించిన కోట కూడా ఇక్కడ ఉంది. పూర్వం ప్రజలకు సమయాన్ని తెలియజేయడానికి ప్రతి గంటకు గంటను మోగించేవారంట. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, ఈ కోట నుండి విజయవాడ కనకదుర్గమ్మ గుడి కనిపిస్తుందని, కోట నుండి కనకదుర్గమ్మ గుడి వరకు రహస్య స్వర్గ మార్గం ఉందని స్థానికుల నమ్మకం అండి. ఈయన రాజా గారు. అలాగే మనం ఈ చల్లపల్లి కోటను కూడా మనం చూడొచ్చు. దీని తర్వాత మన ఊర్లోంచి బయటకు వచ్చినాక ఇది నేషనల్ హైవే అండి. ఇది మచిలీపట్నం నుంచి డైరెక్ట్గా వస్తుంది మనకి. మచిలీపట్నం ముందు పిఠాపురం, కాకినాడ నుంచి స్టార్ట్ అవుద్ది. NH 216. మచిలీపట్నం నుంచి మీరు మోపిదేవికి 30 కిలోమీటర్స్ ఉంటుందండి. ఒక 45 మినిట్స్ అయితే వచ్చేయచ్చు మోపిదేవికి. రూట్ చాలా బాగుంటుంది. బస్ రూట్ అయితే అంత బాగోదండి. ఫైనల్గా మనం మోపిదేవి విలేజ్ దానికి ఎంటర్ అయిపోతున్నామండి. ఇది పార్కింగ్ ఏరియా అండి. చూసారా ఎంత మంది జనం ఉన్నారండి ఈరోజు. అసలు నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదండి ఇంతమంది జనాన్ని. ప్రతిసారి వెళ్తూనే ఉంటాం, ఎందుకంటే స్పెషల్ కార్తీక మాసం కాబట్టి, అది కూడా లాస్ట్ ఆదివారం కాబట్టి ఇంతమంది ఉన్నారండి. మీరు ఇక్కడ చూడండి, కావాలంటే బార్లు తీరారండి లైన్గా. చాలా మంది భక్తులు వచ్చారు, మాల వేసుకున్న వాళ్ళు, మిగతా వాళ్ళు అందరూ కూడా. ఇది ఎంట్రన్స్ అండి, గుడి ఎంట్రన్స్. ఇది చూడండి 5-6 లైన్లు ఉన్నారండి. అది స్టార్టింగ్ పాయింట్. చూడండి ఎంత క్యూ ఉన్నారంటే చాలా ఆశ్చర్యపోయానండి. నేనైతే ఫస్ట్ టైం, అసలు ఎప్పుడు చూడలేదు నేను ఇంతమంది జనాన్ని. వీళ్ళు 5-6 వరుసలు ఉంచున్నారండి పక్క పక్కనే. చాలా మంది ఉన్నారండి, చాలా మంది వచ్చారు. ఇక్కడ ఎక్స్ట్రా టెంట్లు కూడా వేశారండి, వాళ్ళు వేసింది అయిపోయి ఎండలో ఉంటున్నారని చెప్పేసి. ఇంకా మేము కొంచెంసేపు నిలబడ్డాం కానండి, మా వల్ల కాలేదు. చాలా అంటే చాలా జనం ఉన్నారు. ఇంకా అందుకని డైరెక్ట్గా మేము వెనక గేట్లో నుంచి లోపలికి వెళ్ళిపోయామండి. లోపల నుంచి ఏమైనా వీలవుతుందేమో పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పొద్దామని చూసాము, అస్సలు కాలేదండి. లోపల చూస్తే నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది. ఫస్ట్ టైం నేను ఇలా చూస్తున్నాను. అంతా దీపాలు వెలిగించి దీపారాధన చేస్తూ కార్తీక దీపాలు పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారండి. బాగా అనిపించింది చూడటానికి అయితే. ఇలా చేసేవాళ్ళు చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నారండి, మళ్ళీ వేరే వాళ్ళు చేసుకోవడానికి వీలుగా. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడికక్కడ బార్కెట్స్ పెట్టేశారండి. మెయిన్ గుడిలోకి మనం వెళ్ళాలంటే ఆ క్యూ లైన్ గుండానే వెళ్ళాలండి. ఎటు వెళ్ళటానికైతే అస్సలు చిన్న దారి కూడా లేదండి, అలా ఉంది. ఇక్కడ స్వామివారి బట్టల్ని, పట్టు వస్త్రాలని, చీరల్ని అమ్ముతున్నారండి. ఇక్కడ రకరకాల చీరలు, పంచులు, షర్ట్లు అన్నీ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇక్కడ ఇలా అమ్ముతున్నారు. ఇలా ప్రతి ఒక్కరండి, చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ముక్కాలి, అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. యాక్చువల్గా ఇది ప్రసాదం కౌంటర్ అండి. కానీ ఇప్పుడు ఈ రోజు వచ్చిన జనం వల్ల ఇక్కడ మార్చేసి
బయట సైడ్ ప్రసాదం కౌంటర్ పెట్టారండి, అందుకే ఇంత ఖాళీగా ఉంది ప్రసాదం కౌంటర్ ఇక్కడ. ఓకే అండి. ఆ, ఇక్కడ చూడండి, లోపలికి వెళ్ళిన వాళ్ళంతా ఇక్కడ వాళ్ళు తెచ్చుకున్న పాలను కానీ పసుపు కుంకుమ వేసి ఇక్కడే పాలు పోసేస్తున్నారు. మీరు ఈ చెట్టుని గమనించారా? ఇదేనండి ఆలయ ప్రాంగణంలో ఉన్న పవిత్రమైన చెట్టు. ఎవరికైతే సంతానం లేదో వాళ్ళంతా కూడా ఇక్కడ ముడుపులు కడతారండి. వాళ్ళకి సంతానం కలగాలని, లేదా వాళ్ళు కోరిన కోరికలు నెరవేరాలని కడతారండి. ఇక్కడ ఒక ఆయన కడుతుంటే నేను తీసానండి, ఆయన ముడుపు కడుతున్నారు. ఇక్కడ చూసారా మీరు, ఉయ్యాళ్ళు అవన్నీ కూడా వేలాడి తీశారు. ఖచ్చితంగా 100కి 100% ఎవరైతే ఇక్కడ ముడుపు కట్టారో వాళ్ళకి పిల్లలు ఖచ్చితంగా కలుగుతారండి. దానికి సాక్ష్యం నేనే. ఇలాగే మా టీచర్ ఒక ఆమె కట్టారండి, ఆమె పిల్లలు లేకపోతే విత్ ఇన్ 3 monthsలో మేడం గారికి పాప పుట్టారండి. అది నేను ఎక్స్పీరియన్స్ చేసింది. ఇక్కడ చూడండి, ప్రసాదాలు తయారు చేస్తూ ఉన్నారు, అయిపోతూ ఉన్నాయండి. ఈలోపు లోక్షి గగన వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళారండి. మేము లోపలికైతే అసలు వెళ్ళలేకపోయాము, దారే లేదు అసలు. ఇది విజయవాడకి 70 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ మోపిదేవి నుంచి కూడా మనం హంసలదేవి వెళ్ళొచ్చు, ఇది కూడా ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. ఇది సంగమం జరిగే క్షేత్రం అండి హంసలదేవి. ఏదైతే కృష్ణానది అండ్ సముద్రంలో కలిసే ప్లేస్నే మనం హంసలదేవి అంటాం. ఇక్కడ రీసెంట్ గా వచ్చిన జయ జానకి నాయక సినిమా షూటింగ్ కూడా జరిగిందండి. చాలా బాగుంటుంది సంగమం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు అది కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈయన కూడా ఎవరు పాలు పోస్తుంటే నేను కూడా పోద్దామని చెప్పి వెళ్ళానండి, కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఆలయ ప్రాంగణంలో మనుషులు పెట్టారు, వాళ్ళు ఇట్లా పొయ్యొద్దు, మీరు ఇలా పొయ్యకూడదు అని చెప్పేసి అంటున్నారు. అస్సలు ఒప్పుకోవట్లేదండి. ఈవిడైతే అసలు ఒప్పుకోవట్లేదు. ఈవిడ తిట్టేస్తుందండి అసలు మమ్మల్ని. పాలు పోస్తే మేము వాటిని తొక్కాలా, మేము అది చెయ్యాలా, పోయడానికి వీల్లేదని చెప్పేసి అన్నారు. నేను ఎలాగోలా అటు తిరిగి వెళ్ళి వేరే ఆవిడని కొంచెం బతిమలాడుకొని, అంటే మీరు దాని మీద పోయొద్దు, చెట్టుకు పోయండి పాలు అని చెప్పారండి. అలాగే వాళ్ళు చెప్పినట్టు ఇంకా ఏం చేస్తాం, పుట్టలో పోద్దామని వెళ్ళాము, కుదరలేదు. ఇంకా చెట్టుకి తెచ్చిన పాలను పోసామండి. అక్కడికైనా కొంచెం సంతోషమే అదన్నా చేసినందుకు ఇంత జనంలో. తర్వాత గగనాన్ని పంపించానండి. లోక్షి అయితే వెళ్ళలేకపోయింది ఆ క్రౌడ్లో. గగన కూడా వెళ్ళి పాలు కొంచెం అలా పోసి వచ్చేసింది. ఇక్కడ రాహుకేతు పూజలు కూడా ప్రజెంట్ ఆపేశారండి. ఈ కార్తీక మాసం వల్ల, తట్టు శనివారం వల్ల ఇక్కడ జరిగే పూజలు కానీ, లేకపోతే సర్పదోష నివారణ పూజలు కానీ, అన్నప్రాసాలు కానీ, చెవులు కుట్టించడాలు కానీ, అక్షరాభ్యాసాలు కానీ, ఇవన్నీ అయితే ప్రజెంట్ అయితే ఆపేశారండి. ఓన్లీ దర్శనానికి దగ్గర 4-5 గంటలు పడుతుందండి. ఇక్కడ వాళ్ళు స్క్రోల్ అవుతుందండి, అక్కడ ఏమేమి జరుగుతున్నాయి, వాటి ప్రైస్ అంతా, అక్కడ ఏమేమి ఉచితంగా ఇస్తారు అనేది డిస్ప్లే చేశారు. ఇది ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని నేను వీడియో తీసానండి, దీన్ని ఒకసారి మీరు చూడండి. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో తపస్సు చేశాడంటండి పూర్వం. అందుకని ఇక్కడ మోహినీపురం కాస్త మోపిదేవిగా ప్రసిద్ధి చెందిందని పురాణాలు చెప్తున్న కథ అండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అండి. ఎవరైతే కంటి సమస్యలు ఉన్నా, చర్మ సమస్యలు ఉన్నా, చెవుకు సంబంధించిన సమస్యలు ఉన్నా, ఆ పుట్టమని కానీ మనం రాసుకుంటే కనుక తగ్గిపోతుందండి. అది మాత్రం నిజంగా తగ్గిపోతుందండి. అలాంటి దానిలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. అలాగే ఎవరైతే పెళ్లి కాదో వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకుంటే వాళ్ళకి వివాహం కూడా త్వరగానే జరుగుతుందని ప్రజల నమ్మకం అండి. ఇటు సైడ్ పెట్టారండి ప్రసాద కౌంటర్. చాలా హ్యూజ్ ఉన్నారు జనాలు అయితే, నడవడానికి కూడా దారి లేదు. అలాగే పిల్లలు వెళ్ళి తీసుకురావడానికి వెళ్తున్నారండి. ఒక 20 నిమిషాల తర్వాత వచ్చారండి పిల్లలు. పులిహోర అండ్ లడ్డు తీసుకొచ్చారండి. లడ్డు కాస్ట్ వచ్చేసి చిన్న లడ్డు 15 రూపాయలు, పులిహోర వచ్చేసి 10 రూపాయలండి. ఇంకా మేము భోజనం చేద్దామని చెప్పి అన్నప్రసాదన దగ్గరికి వెళ్ళామండి. కానీ అక్కడ కూడా అసలు జనాలు మామూలుగా లేరండి. గుళ్ళో వాళ్ళు ఉండేవాళ్ళు గుళ్ళో ఉన్నారండి, లైన్లో ఉండేవాళ్ళు లైన్లో ఉన్నారు, కింద దీపారాధన చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు, భోజనాలు తినేవాళ్ళు తింటున్నారు, నుంచునే వాళ్ళు నుంచున్నారు. ఇంతమంది ఉన్నసరికి పిల్లలు
అమ్మో మా వల్ల కాదు మమ్మీ వెళ్ళిపోదామని చెప్పేసి అన్నారు. ఇంకా నాకు కూడా నిలబడలేమనిపించిందండి. అందుకని మేమైతే భోజనం అయితే ఏం చేయలేదు. చేయకుండానే మేము ఇంకా వెనక్కి తిరిగి వచ్చేసామండి. ఇక్కడ వెలుపలకు వచ్చేటప్పుడు ఇక్కడ కూడా దీపాలు వెలిగించి చేస్తున్నారండి, పూజలు చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనించండి, ఇద్దరు ముస్లిం వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు చూసారా, ఇక్కడ మతాలకు అతీతంగా జరుగుతుందండి. నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఏ దేవుడైనా దేవుడేనండి. ఏ దేవుడు చెడు చేయమని చెప్పడు. అది జీసస్ అయినా, అల్లా అయినా, హిందువుల దేవుడైనా. నాకు అది బాగా నచ్చింది. దాని తర్వాత నేను ఒక కొబ్బరి చెప్పు తీసుకున్నానండి. ఇక్కడే దండం పెట్టేసుకొని ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరి వచ్చేసామండి. దర్శనం కాలేదని ఒక బాధ తప్ప అది చూసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక వెళ్ళండి. కానీ ప్రజెంట్ అయితే ఈ రాహుకేతు పూజలు అయితే స్టాప్ చేశారండి, కార్తీక మాసం వెళ్ళే వరకు అనుకుంటా. దాని తర్వాత మీరు చక్కగా వెళ్ళి చేయించుకోవచ్చు, అన్నప్రసాదం చేసుకోవచ్చు, చెవులు కుట్టించుకోవచ్చు, అక్షరాభ్యాసం కూడా చేయించుకోవచ్చు అండి. ఖచ్చితంగా సంతానం లేని వాళ్ళకి మాత్రం సంతానం కలిగి తీరుతుందండి, దానిలో ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ కొంచెం బొమ్మల షాపులు అవి కూడా ఉన్నాయండి, కావాల్సిన వాళ్ళు పిల్లలకి ఇప్పించుకుంటున్నారు. ఈ బాబు చూడండి చాలా క్యూట్గా ఉన్నాడు. మా లోక్సీ వీడియో తీసింది బాబుని. దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ స్టే చేయడానికి హోటల్స్ ఉన్నాయండి, లేకపోతే ఆలయ ప్రాంగణంలోనే ఉండొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.